హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్. ఈరోజు నిమ్మకాయ ఉల్లిపాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మకాయ చెక్క పిండుకొని టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సద్దనైనా పర్లేదు, వేడి అన్నమైనా పర్లేదండి, ఏ అన్నమైనా బాగానే ఉంటుంది. ఒక తాలింపు బాండి పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, 2-3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అన్నం ప్లేట్లో పెట్టుకోండి. అందులో ఉల్లిపాయ కూడా వేయండి. ఉల్లిపాయ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వేయడం చాలా టేస్ట్ వస్తుందండి నిమ్మకాయ పులిహోరకి. తర్వాత పసుపు వేయండి. పసుపు వేసి తాలింపు కలిపి ప్లేట్లో తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీగా ఉండే బ్యాచిలర్ స్టైల్. ఇది బెంగళూరు స్టైల్ కూడా అంటారండి. ఇట్లాగే చేస్తారు బెంగళూరులో కూడా. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇది ఉత్త తిన్న పర్వాలేదు, చట్నీ వేసుకుని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. రాత్రి ఏమైనా అన్నం మిగిలితే నా స్టైల్లో ఒకసారి చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.